ఎల్ఎల్ఎం గురించి అందరికీ తెలిసిందే. అదే డెఫినిషన్‌ని మీరు ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ డీప్ న్యూరల్ ఆర్కిటెక్చర్ అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. బ్రెయిన్‌లో ఉండే సెల్స్‌ని న్యూరాన్స్ అంటారు. మరి బ్రెయిన్‌కి ఏఐ మోడల్‌కి ఉండే కంపారిజన్ ఏంటి అంటే బ్రెయిన్‌లో ఉండే న్యూరాన్ ఆర్కిటెక్చర్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఏఐ మోడల్ వెనకాల ఉండే ఆర్కిటెక్చర్‌ని కూడా డిజైన్ చేశారు. దాన్ని ట్రాన్స్‌ఫార్మర్ అంటారు. ఒక మనిషి పుట్టినప్పుడు తన బ్రెయిన్‌లో 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. కానీ వాటి మధ్యలో ఎలాంటి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండవు. మన ఏజ్ పెరిగే కొద్దీ మనకుండే సెన్సరీ ఆర్గాన్స్ లైక్ కళ్ళు, ముక్కు, టంగ్, స్కిన్ అండ్ చెవుల ద్వారా మనం చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటూ ఉంటాం. మన ఆర్గాన్స్ మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని, మనం ఫీల్ అయిన ఇన్ఫర్మేషన్ని మొత్తం ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ రూపంలో మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్కి పంపిస్తూ ఉంటాయి. న్యూరాన్స్ ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి ఒకదానికి ఒకటి కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటాయి. మన ఏజ్ పెరిగే కొద్దీ మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ మధ్యలో కనెక్షన్ అనేది బ్రేక్ అయి ఉంటుంది. సో దీన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ని కూడా డిజైన్ చేశారు. ఇక్కడ కంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన హ్యూమన్ బ్రెయిన్స్ ఒక స్టేట్మెంట్ని చదివేటప్పుడు దాని వెనకాల ఉండే కంటెక్స్ట్ని చాలా ఈజీగా అర్థం చేసుకోగలదు. అలానే ఏఐ మోడల్స్ కూడా మనం ఏఐతో ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు మన ప్రాంప్ట్లో ఉండే వర్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఆ వర్డ్స్ చుట్టూ ఉండే సరౌండింగ్ వర్డ్స్తో కలిపి ఆ కంటెక్స్ట్ని అర్థం చేసుకొని మనకు రెస్పాన్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. సో ఇది ఓవరాల్గా ఎల్ఎల్ఎం వెనకాల ఉండే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్.